ఈ సుదర్శన హోమానికి మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైంది. విశ్వక్సేనుడు అంటే ఎవరండి? ఇలా ఎవరికైనా తెలుసా? విశ్వక్సేనుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క సర్వసైన్యాధ్యక్షుడు, శివుని యొక్క ప్రమద గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి గణపతి ఎలానో అలానే మహావిష్ణువు యొక్క సర్వసైన్యాలకి అధ్యక్షుడు విశ్వక్సేనుడు. సేనుడు చేతిలో ఎప్పుడు కూడా శరణాకోడు ఉంటుందండి ఆయన చేతిలో. ఎందుకయ్యా అంటే ఎవరైతే భగవత్ కార్యానికి విఘ్నం కలిగిస్తారో వారు వీపు విమానం మోత మోగే విధంగా వారిని శిక్షించే విధంగా స్వామి ఆ చర్ణాకోలు ఎప్పుడు కూడా ఉపయోగించరు, కానీ రాక్షస సంహారం కోసం మాత్రం ఉపయోగిస్తారు. ఎవరైనా రాక్షసులు అంటే భగవత్ కార్యానికి ఎవరైతే విఘ్నం కలిగిస్తారో, భగవంతుని కార్యం చేసేటటువంటి వారిని ఎవరైతే నిరుత్సాహపరుస్తారో వారందరూ కూడా ఆ రాక్షస జాతికి చెందిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ సంకల్పం చేసింది భగవత్ కార్యం, రామ కార్యం. కాబట్టి ఇటువంటి రామ కార్యానికి ఎటువంటి విఘ్నం కలగకుండా కాపాడాల్సినది ముందుగా విశ్వక్సేనుడి యొక్క అనుగ్రహం తీసుకున్నాం. ఈ ప్రదేశమంతా కూడా రెండవ పూజగా శుద్ధి గావించటం కోసం కలశంలోకి చక్కగా శుద్ధి పుణ్యాహ వాచన జలాన్ని అభిమంత్రించాం పుణ్యాహ మంత్రాలతో. ఆ పుణ్యాహ జలంలోకి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అని సర్వతీర్థ జలాలు అన్ని కూడా ఎక్కడి నుంచి పుట్టినయా అంటే మహావిష్ణువు యొక్క పాదం నుంచి ఉద్భవించినటువంటి సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం. విష్ణువు యొక్క పాదముద్ద నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగా జలాన్ని శుద్ధి పుణ్యాహ వాచన కలశంలోకి ఆవాహన చేసుకుని చక్కగా 27 మంత్రాలతో ఆ యొక్క పుణ్యాహ వాచన కలశాన్ని జలాన్ని అభిమంత్రించి ఈ ప్రదేశమంతా కూడా శుద్ధిగా ఉంచబడడానికి భూశుద్ధి, ఈ యొక్క సుదర్శన హోమానికి తెచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధిగా ఉంచబడడానికి ద్రవ్య శుద్ధి, ఈ సుదర్శన హోమంలో పాల్గొనేటటువంటి మనమందరం కూడా శుద్ధిగా ఉంచబడడానికి దేహశుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి, బింబశుద్ధి, స్వామివారి యొక్క బింబం శుద్ధిగా ఉంచబడడానికి బింబశుద్ధి, ఇవన్నీ కూడా పంచశుద్ధులు అంటారు. ఈ యొక్క పంచశుద్ధులు గావించబడడానికి శుద్ధి పుణ్యాహ వాచన జలాన్ని ఈ ప్రదేశంలోకి చక్కగా ద్రవ్యాల మీద, మన యొక్క దేహం మీద, స్వామివారి యొక్క బింబం మీద, కలశాల మీద, అన్నిటి మీద కూడా కుంభాల మీద అన్ని ఆవాహన చేసుకొని ఈ యజ్ఞశాలంతా కూడా పునీతంగా ఉంచబడిన తర్వాత ఆ స్వామిని ముందుగా ఆదిత్యాది నవగ్రహాలు సకల పరివార భేదంగా స్వామి మహావిష్ణువుని ఆరాధించాలండి. సాంగ సపరివార సలక్ష్మీ సమేత భూదేవి సమేత ఆ యొక్క మహావిష్ణు స్వామి వారిని ఆ పెరుమాలని కుంభాలలోకి ముందుగా ఆవాహన చేశాం. ఆదిత్యాది నవగ్రహాలని, బ్రహ్మాది అష్టదిక్పాలకులని, గణేశాది పంచలోక పాలకులని పూజించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి 3 ప్రధాన కలశాలలోకి ముందుగా నారాయణుణ్ణి ఆవాహన చేసుకున్నాం. తరువాత నారసింహుణ్ణి అదే కలశంలోకి ప్రతిష్టాపనగా ఉంచుకుని స్వామికి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున కలశంలో సుదర్శనమూర్తిని ఆవాహన చేసుకున్నాం. చుట్టూ పరివార దేవతలందరితో సహా స్వామి కొలువు తీరిన తర్వాత బింబశుద్ధి అభిషేక పూజ కార్యక్రమం, స్వామివారికి తిరువంజన సేవ అంటారు. అటువంటి పంచామృతాలతో అభిషేకము గావించుకుని ఆ తరువాత అగ్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. ఈ యొక్క యాగశాలలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా గోపూజ, గోవు యొక్క సకల దేవతలకి నిలయమైనటువంటి గోపూజ కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాం. ఆ మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకుని అమ్మ అనుగ్రహం తీసుకుని, గోమాత అనుగ్రహం తీసుకుని, ఎందుకయ్యా అంటే గావో తిష్టంతి భువనాన్ని చతుర్దశ అన్నది శాస్త్రం. గోవు యొక్క శరీరంలో 14 భువన భాండాలన్నీ కూడా కొలువు తీరి ఉంటాయి. నేను ఉంటాను, నీవు ఉంటావు, ఈ సమస్త జగత్తంతా కూడా గోవు యొక్క శరీరంలోనే ఉంటుంది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి మహాలక్ష్మి స్థానమైనటువంటి గోమాత యొక్క పృష్ఠభాగానికి చక్కగా సకల దేవతలని కొలువై ఉన్నటువంటి గోమాతను ముందుగా పూజించి అమ్మ అనుగ్రహం తీసుకొని ఆ తర్వాత యజ్ఞ కుండంలోకి అగ్నిని